సొంత గడ్డపై భారత్ కు షాక్ తగిలింది. హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్ 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో 4వ రోజు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. స్పిన్నర్ల ఆధిపత్యం కనబరిచిన ఈ మ్యాచ్ లో 4వ రోజు తొలి సెషన్ లో ఇంగ్లాండ్ భారీ స్కోర్ చేయడం మ్యాచ్ ను మలుపు తిప్పింది. సెంచరీతో కీలక ఇన్నింగ్స్ ఆడిన ఓలే పోప్ డబుల్ సెంచరీ చేజార్చుకున్న స్పిన్ పిచ్ పై భారత్ ముందు ఛాలెంజింగ్ టార్గెట్ ఉంచగలిగాడు. 231 పరుగుల లక్ష్య ఛేదంలో భారత్ నిలకడగానే ఇన్నింగ్స్ ఆరంభించింది. ఓపెనర్లు తొలి వికెట్ కి 42 రన్స్ జోడించారు. అయితే జైస్వాల్, గిల్ వెంటనే అవుట్ అవడం, దూకుడుగా ఆడుతున్న రోహిత్ శర్మ కూడా వెనుతిరగడంతో భారత్ కష్టాల్లో పడింది. ఇక్కడి నుంచి వికెట్ల పతనం క్రమం తప్పకుండా కొనసాగింది. అక్షర్ పటేల్ 17, కేఎల్ రాహుల్ 22 పరుగులకు అవుట్ అవగా జడేజా రనౌట్ కూడా కొంపముంచింది. అయితే కేఎస్ భరత్, అశ్విన్ 55 పరుగుల పార్ట్నర్షిప్ తో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. చివర్లో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మరో అరగంట సేపు ఆట కొనసాగించే నిబంధనను వాడుకోవడంతో ఒత్తిడి పెరిగింది. ఫలితం శ్రీకర్ భరత్, అశ్విన్ వెంటనే అవుట్ అయ్యారు. చివర్లో బుమ్రా, సిరాజ్ అసాధారణ బ్యాటింగ్ తో ఇంగ్లాండ్ బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచారు. ఆఖరి వికెట్ కు 25 పరుగులు జోడించి ఆశలు రేకెత్తించారు. సిరాజ్ స్టంప్ అవుట్ అవడంతో భారత్ ఇన్నింగ్స్ కు 202 పరుగులకు తెరపడింది. ఇంగ్లాండ్ తరపున అరంగేట్రం చేసిన టామ్ హార్జిలీ 7 వికెట్లతో భారత్ ను దెబ్బతీశాడు. ఈ విజయంతో 5 టెస్టుల సిరీస్ లో ఇంగ్లాండ్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.